పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు సూసైడ్ నోట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాకినాడ రైఫిల్ షూటింగ్ ఆర్గనైజర్ షేక్ షాదీ ఖాన్ వేధింపుల కారణంగానే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా నూకరాజు లేఖలో పేర్కొన్నారు. తన అల్లుడు ఈ ఏడాది జూలై 2వ తేదీన మరణించిన తర్వాత కుమార్తెను షేక్ షాదీ ఖాన్ వేధిస్తున్నాడని సూసైడ్ లెటర్లో ఏఈ నూకరాజు పేర్కొన్నారు. షాదీ ఖాన్ కారణంగా తమ కుమార్తెకు మనవడుకు ప్రాణహాని కారణంగా ఉందన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. తమ కుమార్తెకు సహాయకారిగా ఉంటానని నమ్మించి షేక్ షాదీ ఖాన్ మోసం చేశారని ఏఈ నూకరాజు ఆరోపించారు. రైఫిల్ షూటింగ్ లో తన మనవడు కార్తిక్ రెడ్డికి శిక్షణ ఇస్తూ కుమార్తెకు సహాయంగా ఉంటానని షేక్ షాదీ ఖాన్ నమ్మించాడని నూకరాజు లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. అనంతరం కుటుంబ సభ్యులకు సంబంధించిన డబ్బులు, విలువైన వస్తువులు, బ్యాంకు ఖాతాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడని ఆరోపించారు. షేక్ షాదీ ఖాన్ వేధింపులు, మోసాలపై జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని సూసైడ్ లెటర్లో విజ్ఞప్తి చేశాడు. షేక్ షాదీ ఖాన్ కారణంగానే తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురైందని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్లో నూకరాజు కోరారు. చివరకు కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం నూకరాజు కుటుంబం గోదావరిలో గల్లంతైన ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్లో పేర్కొన్న అంశాలపై కూడా విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అటు నూకరాజు కారు డ్రైవర్ రాజును రాజమండ్రి ట్యూటన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పై నుంచి గోదావరిలోకి దూకి బలవన్మరణ యత్నానికి పాల్పడిన ఘటన రాజమండ్రిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో పిఠాపురం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ఇంజనీర్ కొల్లిపూడి నూకరాజు, అతని భార్య మీనా, కుమార్తె సౌజన్య గోదావరిలో గల్లంతయ్యారు. మనవడు కార్తిక్ రెడ్డి ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జికి సంబంధించిన 80వ పిల్లర్ దగ్గర నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకింది. కారు బ్రిడ్జిపై పార్కింగ్ చేసి కుటుంబ సభ్యులు 4 ఒకేసారి బలవన్మరణానికి పాల్పడ్డారు.